ఈ తాటితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఈడ్చుకెళ్ళినట్టు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్ళాడు. అక్కడ మారేశాడు. ద్రౌపది, నీకు చెప్పాను వీడి శిరస్సుని నీ కాలుతో తన్నమని. తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానన్నాడు. ద్రౌపదీదేవి చూసింది అశ్వత్థామని. ఏ ద్రౌపది చూసిందండి? నేను 2-3 ఉదాహరణలు మీకు భారతంలోంచి చెప్పాను. అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్థామని. ఏం చేశాడు? ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాడిని క్షమించదు. 5 బిడ్డల్ని చంపేశాడు, ఒకడు కాదు. ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఆవిడంది, మహానుభావ అశ్వత్థామ, మా మగవారలందరూ నా భర్తలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఉన్నారే, 5 నీ తండ్రి గురువు. అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం, ఉపసంహారం చెయ్యడం నీ తండ్రి ద్రోణాచార్యుడు మా భర్తలకి నేర్పాడు. ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు. ఆత్మావై పుత్రనామాసి. తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు. నువ్వు మా గురుపుత్రుడవు. అందుచేత నీకు నీ యందు నాకు నా భర్తల యొక్క గురువు దర్శనమవుతున్నాడు. ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను. అందుకని నేను ఒక్క మాట అనను. ఎంత ధర్మం పాటిస్తోందో ద్రౌపదీదేవి, మీరు ఆలోచించండి. ఇది ద్రౌపది అంటే అని ఆవిడంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు, కించి ద్రోహంబును నీకు చేయరు, బలోచ్చేకంబునన్ చీకటిన్ నిద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులిట్లాడెనో అంది. ఆవిడ కోపడలేదు. ఎంత మాట అందో చూడండి. ఉద్రేకంబునరారు శస్త్రధరులై, కోపంతో మిగిలిన అశ్వత్థామని చంపేస్తానని నా పిల్లలు అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు. యుద్ధావనిన్లేరు. పోనమ్మా, పట్టుకు రాకపోతే యుద్ధభూమిలో కనబడ్డారు, చంపేశానందామా? యుద్ధావనిన్లేరు. కించి ద్రోహంబును నీకు చేయరు. ఇతపూర్వం ద్రోహం చేశారమ్మా, చంపేశానంటావా? నీకు ద్రోహం చెయ్యలేదు. బలోచ్చేకంబుతో చీకటిన్ నిద్రాసక్తుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనుల, అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేనివారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు. ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుక పుట్టావు, ద్రోణాచార్యుడికి కొడుకువయ్యావు. నిద్రాసక్తులై చిన్ని పాపల సంహరింపనకట నీ చేతులు ఎట్లా ఆడెనో, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదా అని అడిగింది. నాకు ధర్మం జ్ఞాపకం వచ్చిందే. 5 కొడుకుల్ని చంపినవాడు ఎదురుకుండా నిలబడితే ఒక మాట అనకూడదు. గురుపుత్రుడు, పుత్ర రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో. రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని, నీ చేతులు ఇట్లా ఆడేనో, నీకు చేతులు ఎలా వచ్చాయా చంపడానికి అని అర్జునుడి వంక చూసింది. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర్ర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అర్జున, నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? 5 పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదాకా. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగపట్టి 2 చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథమెక్కి పగపట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది. కృపి అంటే ద్రోణుడి భార్య. అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు, చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఏడవడం ఒకెత్తు. మీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా? అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు మొక్కుచున్నదో. అశ్వత్థామ, మీ అమ్మాయి అంత ఏడుస్తోందానయ్యా మహానుభావురాలా కృపి, తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి
బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు, ఆయన్ని విడిచిపెట్టేయండి, వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చెయ్యండి అంది. అంటే ఈ మాట భీముడు విన్నాడు. విని ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది, ఏమైనా అర్థం ఉందా అసలు? ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు? ఇటువంటి వాణ్ణి అక్కట నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ఈ ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడనే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులను వీని శిరము భిన్నము చేసేద చూడుడిందరు. భీముడు ఇప్పుడు మాట్లాడిన అలాగే ఉంటుంది. తిక్కన గారు విరాట పర్వంలో అంటారు, ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటంటే వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజుతోటి, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళ్ళుల చేతుల అణచిపెట్టి అణగి ముక్కలు చేసి పొయ్యిడుదు గాని కత్తి గొడ్డలి అడగని కట్టియలకు అన్నాడు. తిక్కన గారి పద్యాలు. అన్నయ్య, నేను వంట ఎలా చేస్తానో తెలుసా? పెద్ద పెద్ద మొద్దులు పట్టుకొచ్చి నా భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా తొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారేసి వంట చేస్తాను తప్ప కత్తి గొడ్డలి గుచ్చుకోనన్నయ్య కట్టెలు కొట్టడానికి అన్నాడు. దిక్కుమాలిన కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి? ఆయన పౌరుషం అటువంటిది. అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు, బాలఘాతకున్ విడువమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది, వీడు విప్రుడే విడువగనేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శినము భిన్నము చేసేద చూడుడిందరు. వీడు పిల్లల్ని చంపేసినవాడు, వీడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేయమంటుంది ఆవిడ ద్రౌపది. వెర్రిది, దానికి తెలియదు పాపం. చంపేవతల మారాయణ వీణ్ణి. మీ అందరికీ అనుమానమా? గురుపుత్రుడు చంపకూడదు అనుకుంటున్నారా? అలా అనుకుంటే చెప్పేయండి, భయం లేదు. నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడిని. ఎందుకయా నీ గాంధీవంది కుమాలింది కాల్సనా? నాకు గాంధీవాలు బాణాలు అక్కర్లేదయా. ఎలా చంపేస్తానో తెలుసా? నా పిడికిటి పోటులన్ 4 గుద్దులు గుద్దేస్తానా తలకాయ మీద. తలకాయలు కదా కోసేశాడు, తలకాయ ముక్కలైపోతుంది. చూతురు కానీ చూడండి, మీరు చంపుతారా నేను చంపేనా అన్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే, భీముడికి ఆగ్రహం వచ్చేస్తే. కృష్ణుడు అన్నాడు, అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్తున్నటువంటి మాటని. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి. కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి. ఆ అంధీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు. అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేదము పలికెడు, కాన ధర్మబుద్ధి కర్తవ్యము వీనికాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ అన్నాడు. అర్జున నేను నీకో మాట చెప్తాను. నువ్వు ప్రతిజ్ఞ చేశావు. ఏమని ప్రతిజ్ఞ చేశావు? ఎవడు ఉపపాండవుల్ని సంహరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు. నేనంటున్నాను, అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి, వీణ్ణి క్షమించవలసినటువంటి పని లేదు. ఒక పెద్ద బిరుదిచ్చాడు కృష్ణ పరమాత్మ, అతతాయి. అతతాయి అంటే ఇల్లు కాల్చేసేవాడు, విషం పెట్టేవాడు, హత్యలు చేసేవాడు, ఇలాంటివన్నీ అతతాయి అని పిలుస్తారు. బుద్ధినందు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా ధర్మాధర్మ విచక్ష లేకుండా ప్రవర్తించేవాడు. అటువంటి ఆతతాయి హంతవ్యుడు, కాబట్టి చంపేవతల పారేయచ్చు. కానీ బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము. ఆయన బ్రాహ్మణుడు, అది నిజం. ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. వేదం ఏం చెప్తోంది? బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్తోంది. వేదం ఎవరు చెప్పారండి? వేదం ఎవరు రాయలేదు. ఎవరు చెప్పారు? ఈశ్వరుడి యొక్క పలుకే వేదం. అందుకే శృతి, దాన్ని ఎవరు రచించలేదు. వేదం అపౌరుషేయము. కాబట్టి ఎవరు చెప్పారు? కృష్ణుడే చెప్పాడు, ఈశ్వరుడు కాబట్టి. కాబట్టి నేనేం చెప్పాను? బ్రాహ్మణుణ్ణి చంపద్దని చెప్పాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? వీడిని చంపేయమని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? ఆతతాయి, చంపేయమన్నాను. బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగు. నేనే వేదంలో చెప్పాను. ఏమని చెప్పాను? ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్పాను. కాబట్టి అర్జున నువ్వేం చేస్తావో తెలుసా? ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట. ఆతతాయి కాబట్టి చంపేయాలి, బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి, చంపకూడదు. అది నేనే చెప్పాను, ఇది నేనే చెప్తున్నాను, ఈ రెండు నేనే చెప్పాను.
కర్తవ్యము వినికాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ, ఇప్పుడు ఏం చేయాలో అది నువ్వు చెయ్యి అర్జున అన్నాడు. ఏమిటండి మాట ఈ పద్యం, ఏమైనా అర్థం ఉందా అసలు? ఈ వెంటనే అర్జునుడు ఏమన్నారు, ఏమండే మాస్టర్ మీరు ఏదైనా మాట్లాడితే ఏదో ఓటు మాట్లాడండి, చంపే అనైనా చెప్పండి, సంపద్దు అనైనా చెప్పండి, మాకు మీరంటే గౌరవం. సంపద్దు అంటారా వదిలేస్తాను అశ్వత్థామని, చంపే అంటారా చంపేస్తాను. బ్రాహ్మణోన హంతవ్యము సంపద్దని నేనే చెప్పాను, ఆతతాయి చంపేమని నేనే చెప్తున్నాను. ఏది చెయ్యాలో అది చెయ్యటేమిటి మరి? అలాంటప్పుడు ఈ రెండు చెప్పడం ఎందుకు అనాలి అర్జునుడు. ఈ మాటలు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడోట తెలుసా అండి? ఏమి రచనండి పోతన గారిది. విశ్వస్తుత్యుడు చక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడాంతర్మహారత్నమున్ శిశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఉచ్చిత్రోచ శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్నన్నారు. విశ్వస్తుత్యుడు లోకమంతటి చేత స్తుత్యుడు ప్రశంసింపబడినవాడు. విశ్వం శ్రీ మహావిష్ణువు యొక్క పేరు. నారాయణుడు సంతోషించేటట్టు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఉన్నవాడంటే ధర్మములో ప్రవర్తిస్తున్నాడు. ఇవాళ అర్జునుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? బ్రాహ్మణ కుమారుడు చంపకూడదు, ఆతతాయి చంపేయాలి. ఇప్పుడు చంపకూడదు చంపాలి రెండు వచ్చాయి కాబట్టి చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి, అది దాని అర్థం. కాబట్టి ఏం చెయ్యాలి? పూర్తి ముండనం చేసేయాలి. బ్రాహ్మణుడు అయ్యుండి పిలక లేకుండా ముండనం ఎలా చేసేస్తారు? బ్రాహ్మణుడిని గుర్తేమిటి? శిఖ ఉండాలి, చిన్న జుత్తైనా ముండనం చేయించుకునేటప్పుడు పిలక ఉంచుకొని ముండనం చేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కలిసిపోతే వాడి దోషం కాదనుకోండి. అందుచేత చిన్న పిలకుంచుకుని ఉండనం చేయించుకోవాలి, అంతేగాని పూర్ణ ముండనం చేయించుకోకూడదు. అందుకని పూర్ణ ముండనం చేసేయాలి, చేసేస్తే వాడు చచ్చిపోయినట్లు లెక్క. అందుకని చెప్పి ఇప్పుడు ఏమైంది? విశ్వస్తుచ్యుడు శక్రశూరుడు మహావీరుండు ఘోరాసిచే ఒక కత్తి ఒకటి తీశాడు. తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు అశ్వత్థామ. ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు? ఉపపాండవుల్ని ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది. ఎందుకు మిగిలింది? పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది. ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి. అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు. అందుకని విశ్వస్తుత్యుడు. ఎంత గొప్ప మాట చూడండి. పొగిడాడా కృష్ణుడు? పొగడక్కర్లేదు, లోపల పొగుడుకుంటున్నాడు. నా దగ్గర ఏమి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు. కృష్ణం వందే జగద్గురుం అంటే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి? విశ్వస్తుత్యుడు శక్రశూరుడు మహావీరుండు, తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని. చంపలేదు. ఘోరాసిచే ఒక కత్తిని పైకి తీశాడు. ఇది ఘోరాసి, సామాన్యమైంది కాదు. ఎంతమంది నెత్తురు తాగిందో ఆ కత్తి. అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు? రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి క్షురక వృత్తికి వాడుతున్నాడు. దేనికోసం? ధర్మం కోసం. ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తరిగి, అశ్వత్థామకున్న జుత్తంతా తీసవతల పారేశాడు. చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు. బంధంబులం విశ్వాసంబున ఊడ్చి త్రోచే. ద్రౌపదీదేవి చెప్పింది కదా, నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో నినుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడకిచ్చి తెచ్చుట సహింపని దైభవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున యక్రియ ఎచ్చుచు మొక్కుచున్నదో. బంధనాలు విడిపించమంది. అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు. విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరోర్వీ భాగంబునన్ బాసిపోన్ ఒక్క తోపుతో శవతల మారేశాడు. శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు అశ్వత్థామ. హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పి సూతుడు అన్నాడు, విన్నారా శౌనకాది మహర్షులారా, ఇది కృష్ణలీలంటే. ఇదయా కృష్ణుడంటే. మామూలుగా మీరు ఇది చదివారనుకోండి ఏమర్థం అవుతుంది? ఏమిట్రా ఆయన ఏమిటి, ఆ మాట ఏమిట్రా బాబా, పద్యం ఏమిటి అసలు, ఆయన చెప్పడం ఏమిటి, నీ చేయడం ఏమిటి అనిపిస్తుంది. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు, ఆయన అనుగ్రహము కలగడం చేత ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ధర్మం అంటే ఏమిటో తెలిసినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు. ఎందుకు ఉపయోగం ఏముంది? రావణాసుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు. ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు.
ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది. అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు. పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థామ అనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి, ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు. ఇలా నిలబెట్టడం నీ చేత కాదు, ఈశ్వరుడు నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు. ఇది చెప్తున్నాడు శూతుడు శౌనకాది మహర్షులతో. ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం, ఎందుకు కలగదండి పూనిక? ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం. ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోందయా, భగవంతుడి మీద భక్తి కలుగుతోంది. లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛా విహంగంలా తిరిగింది, మళ్ళీ ఇటువైపుకు తిప్పగలుగుతోంది భాగవతం. అందుకని భాగవతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భగవతం రసమాలయం ముహురహో రసికా భవిభౌకాహ. ఈ ఉపపాండవుల యొక్క పార్థివ శరీరాల్ని తీసుకెళ్లారు, దహనక్రియను ఆచరించారు. ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియలు పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు. ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉపపాండవుల్ని తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడంటాడు. వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ. మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు, కోటేశ్వరారు ఇంకొక 2 రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు, 40 రోజులు మోగాలి కదండి ఆ కంఠం, కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు, ఈ 2 రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి, కాస్త 2 రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు. అయ్యో తప్పకుండా దొరగారు, ఎక్కడికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను. ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి. చాలా అకస్మాత్తుగా, ఎన్నడూ అడగిన వాడు, నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచేరి వచ్చేయండి అన్నాడు. ఎక్కడ పాండిచేరి అండి? చెన్నైకి 200 కిలోమీటర్ల అవతల ఉంది. వెంటనే అలా ఉన్నవాడిని ఉన్నట్టు బయలుదేరిపోయి, అంటే వాడికి ఏం ప్రమాదమో ఏదో రాలేదు, ఒక అభ్యున్నతికి సంబంధించి ఒక మంచి విషయం మీదే వెళ్ళవలసి వచ్చింది. వెంటనే బయలుదేరి అలా వెళ్ళి బస్ స్టాండ్కి రిజర్వేషన్ ఉందా అని అడిగితే 11 గంటల బస్సుకు కూడా లేదు, 9:30 బస్సుకు ఒకే సీటు ఉందన్నాడు. 9:30 బస్సుకి నేను టికెట్ కొనుక్కునేటప్పటికి 8:15 అయింది. జేబులో డబ్బులు లేకపోతే సెల్లోంచి మా ఆవిడకు ఫోన్ చేసి డబ్బు పట్టుకు రమ్మని టికెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి గబగబా కాస్త పెరుగన్నం తినేసి వెంటనే లేచి 2 ప్యాంట్లు చొక్కాలు పెట్లో పడేసుకుని వెళ్ళి బస్సు ఎక్కేసి 3 గంటలకి విజయవాడలో దిగి రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళేటప్పటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈజ్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అన్నాడు. కప్పు కాఫీ లేకుండా టికెట్ కొనుక్కొని అడ్డంగా ట్రాక్కి పరిగెత్తి రైలు ఎక్కితే 12:30కో 1 గంటకో వెళ్ళింది. జనరల్ కంపార్ట్మెంట్ జనంతో నిండిపోయి చలిగాలికి కిటికీలు వేసేస్తే 100 మంది ఎక్కే బోగీలో 500 మంది ఎక్కితే 350 మంది చలి నుంచి రక్షించుకోవడానికి బీడీలు కాలిస్తే 350 మంది విడిచిపెట్టిన ఎంగిలి పొగ 6 గంటలు పీలుస్తూ వెళ్ళి చెన్నైలో దిగి వెంటనే అక్కడి నుంచి 200 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి పాండిచ్చేరి వెళ్ళి 20 నిమిషాలు వెళ్ళిన పని ఒక ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడి మరునాడు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి మళ్ళీ బస్సు ఎక్కి చెన్నై వచ్చి ట్రైన్ టైం అయిపోతుంది, ట్రైన్లన్నీ వెళ్ళిపోయాయని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి నెల్లూరు వచ్చి సాయంకాలం పినాకిని ఎక్కి బెట్రకుంట దగ్గర ట్రాక్ రిపేర్ అని 12:20కి విజయవాడలో దిగి గోదావరి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడానికి కాలు పెట్టడానికి చోట్లేక స్లీపర్ నేను ఎక్కితే నా వెనక 50 మంది ఎక్కితే 50 మందిని ఎవడ ఎక్కించమని నిన్ను దీపమ్మని ఆయన ఏలూరులో దింపేస్తే 2 గంటలు దోమలు శరీరాన్ని పీకు తినేస్తే 4ంటికి గౌతమి జనరల్ కంపార్ట్మెంట్ ఒంటికాలు మీద నిలబడి 7:15కి కాకినాడలో దిగి ఇంటికి వెళ్ళి మా దొరగారిని చూసి దొరగారు 2 రోజులు విశ్రాంతి తీసుకోమంటే పూట అన్నం లేకుండా తిరిగారండి, నిద్ర లేకుండా. మీరేమంటారు అప్పుడు? మీ చేతిలో ఉందా? కాలోహి బలవాన్ కర్త సుతతం సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. నాకు ఈ శ్లోకం గుర్తొచ్చి భీష్మస్తుతి జ్ఞాపకానికి వచ్చింది. అసలు యథార్థంగా ఈ ఘట్టం తర్వాత భీష్మస్తుతి చెప్పేయాలి, కానీ చెప్పట్లేదు, నేను దాన్ని దాచేశా. ఎందుకో తెలుసా అండి? ఎలాగో అనుకోకుండా భాగవతం ఒక అద్భుతమైన కాలంలో నడుస్తోంది, ఉత్తరాయణ పుణ్యకాలంలో. భీష్మ ఏకాదశి నాడు సాయంకాలం భీష్మాచార్యుల వారి గురించి భీష్మస్తుతి గురించి చెప్తాను. విని మనం తరించిపోదాం ఆ భీష్ముడి గురించి. ఆ రోజున గోపాలకృష్ణ గారు దేవస్థానం పాలక మండలి వారు అద్భుతమైన కార్యక్రమాలు పెడుతున్నారు.
వైదికంగా సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో అలా సత్యనారాయణ వ్రతాలు చేయించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయించి ఎన్ని వందల మంది వస్తే అంతమందికి పలహారాలు పెట్టి పురుషార్థం పడాలి కాబట్టి ఒక్క సత్యనారాయణ వ్రతానికి మాత్రం ఏదో టికెట్ పెట్టి అవి కూడా వెరీ లిమిటెడ్ ఇష్టమండి, ఏదో మంటపం పట్టినని టికెట్లే, అంతమందిని కూర్చోబెట్టలేరుగా వ్రతానికి పారాయణకి కూర్చోబెట్టగలరు. అందుకని ఇంత పెద్ద క్రతువు భీష్మే కాల్చినాడు చెయ్యాలనుకున్నారు. ఇంకా చెప్పకండి, ఫైల్ కాన్ఫిడెన్షియల్ అన్నారు. నాకు ఆ మాటకు అర్థం తెలియదు ఇంగ్లీష్లో, అందుకని చెప్పేశాను గోపాలకృష్ణ గారు, నన్ను మన్నించండి. మీరు అలాంటివి చెప్పేటప్పుడు రహస్యం అని చెప్పాలి నాకు. సరే, అందుచేత ఏమైంది, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. కాలం ఏం చేస్తోంది, బలవత్తరమైన రూపంతో సుఖదుఖాల్ని ఇచ్చేస్తోంది. ఇలా ఇచ్చేస్తున్నటువంటి కాలమునకు పరతంత్రుడవు, నువ్వు చెయ్యగలిగినదేం ఉండదు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా జరిగిపోతూ ఉంటుందంతే. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఇక్కడ భాగవతాంతర్గతం కాను, కానీ మీకు ఒక మాట చెప్తాను. ఉపపాండవులు 5 సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా, వాళ్ళు మరణించడం ఏమిటండి, అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు. మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు దాన్ని. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వేదేవతలు 5 చూసి ఈ విశ్వామిత్రుడెంతటి ధూర్తుడు, ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుణ్ణని చెప్పుకుంటున్నారు. విశ్వామిత్రుడు విన్నాడు, మీరు 5 నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి యందు జన్మించండి శపించాడు. వాళ్ళ 5 విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి, ఉన్న పోస్టు పోగా మనుష్య జన్మ ఏమిట్రా బాబోయ్, మహానుభావా మమ్మల్ని రక్షించు, క్షమించు, మా తప్పైపోయిందన్నారు. తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు, హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను, నన్ను ధూర్తుడంటారు, మీకేం తెలుసని ధూర్తుడన్నారు, కాబట్టి మీరు పుట్టవలసిందే తప్పదు. కానీ ఒక వరం ఇస్తాను, మీకు వివాహం అవ్వకముందే, అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు. అందుకని ఉపపాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే మరణించి తిరిగి వచ్చేశారు. సరే, ఇది జరిగింది. అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు, నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంతే, మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుందని. సరే, అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపముని వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు. కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్ళిపోవడం కోసమని, ఇంకా నేను ద్వారకానగరానికి బయలుదేరుతానని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు. నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. బహుశా వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది. ఒకనాడు ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడున్న రథం దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది. పడిపోయి ఒక మాట చెప్పింది. పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది పోతన గారు మాత్రమే రచించగలరు, అన్యులకి సాధ్యం కాదు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేల. పోతన గారు అన్నారు, ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలుసా అండి, చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్ని నది అనంచి పుత్రు రక్షించగదే అంది. ఎంత చిత్రమైన మాట చూడండి. కృష్ణుణ్ణి చూసి ఏమనాలి, ఉత్తర గర్భంతో ఉంది అప్పటికి, అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కనుక కదా అశ్వత్థామ చంపేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది, నాకు ఏదో తెలియడం లేదు కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది, ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది. అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు, అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది, లోపల ఉన్నటువంటి పిండము మీద పగపట్టింది. పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది, ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతోంది ఆ బాణం. ఇప్పుడు ఆ పిండము కానీ పోయిందంటే నేను తల్లిని, ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు. బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది, లోపల ఉన్న పిండం పోతోందని ఉత్తర ఏడుస్తోంది. ఇప్పుడు ఆ పిండమును తరుముతోంది ఒక బాణం, అదేమిటో నాకు తెలియదు. కృష్ణ నువ్వు రక్షించు అన్నారు. అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు. ఎవరి మీద వేస్తారు? ఎక్కడున్నాడు బయట శత్రువు?
ఉత్తరాగర్భములో ఉన్నాడు. ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం. ఇప్పుడు కృష్ణుడు చూశాడు. ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి? అడగడం చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది. కృష్ణ, నేనెవరో తెలుసా? నీ చెల్లెలి కోడలా. బంధుత్వం చెప్తోంది. ఇప్పుడు నీ చెల్లెలు సుభద్ర. ఆ సుభద్రకి నేను కోడల్ని. ఎందుకని? సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు యొక్క భార్యని నేను ఉత్తరని. నీ చెల్లెలి కోడలా? నీ చెల్లెలికి కోడల్ని నేను. నీదు మేనల్లుడు. నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అంటే ఏమిటి? మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జానపదులు పాటలు పాడుతుంటారు. మనవలంటే తాతలకి ప్రీతి. మేనమామ అంటే చాలట మేనల్లుడితో ఆడుకుంటాడు. ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికీ వాళ్ళతో ఏదో వికారం, ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది. వేసి వాడితో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోర్ముయ్యి అంటాడు. అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో. అదేమిటో మరి. ఆ మేనమావ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలనిపిస్తుందో ఏమిటో, అలా వెటకారమాడ అదో సంతోషం ఏమిటో, ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది. అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెలి కుటుంబంతో వచ్చింది. వాడు ఇంత ఉంటాడు, చిన్నవాడు. వాడి పేరు శ్రీహరి. వాడి పేరుని బట్టైనా నేను గౌరవించద్దు. వాడిని 10 మాటలు అస్తమానం అనేవాడిని. గృహప్రవేశానికి చాలామంది పిల్లలు వస్తారా, నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో, నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని ఉట్టినే సరదాకి. వాడు విని అన్నాడు, మాయా నాకు పెళ్ళేను మాయా, మాయా నాకు పెళ్ళేను మాయా అన్నాడు. 10 మాటలు 11వ మాట అన్నాడు, మాయ ఏంటి అస్తమానం పెళ్ళంటావు, నోరు ముయ్యి అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో, నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసేసింది నాకు. ఎందుకు అలా? అదేంటంటే అలా మేము కూడా అనమా అని అనకండి అలా. ఎందుకంటే మేనమావల ముద్దు మేలైన ముద్దు, అదో ముద్దు అంతే. మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా. అందుకని ఎంత మాట అంటుందో చూడండి. ఉత్తర చెల్లెలి కోడలా? నీ చెల్లెలి యొక్క కోడల్ని. నీదు మేనల్లుడు, నువ్వు మేనమావవి. ప్రేమతో చూడవలసిన వాడివి. నిర్హేతుకం. ఆ ప్రేమకి అర్థం ఉండదు మేనమావ ప్రేమకి. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు, కానీ వేసేశాడు బాణం. లోపలికి వెళ్ళిపోతోంది. అది పిండాన్ని చెనకైపోతోంది. శత్రువుల చేత హతుడయ్యను. సంపులారవిందలోచన. తామర పువ్వుల వంటి నేత్రములున్నవాడా, నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే. అటువంటి వాడివి. సంపులారవిందలోచన. భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రంలో ఉంది బాణం. నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడుపుతో నిప్పితో ఉన్నవాడికి తెలుస్తుంది. బా కాస్త ఓర్చుకోవే అంటే, అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం, చచ్చిపోతుంటే కడుపు నిప్పితో ఉంటుంది ఆవిడ. అందుకని భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల. శిశువు బ్రతికింపగదే, ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది. ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్నా. ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్య బాబోయ్ మీరెంత వారండి బాబు, నేనెంత వారండి బాబు అనడం కాదయ్యా. చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర. ఉన్నప్పుడే దానికి ఒక పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను. భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి. ఈశ్వరుడిగా ఈశాన్యంలో ఎందుకు పెడతారో, ఈశాన్యం పూజ గదిలో కూర్చుంటే ఏమవుతుందో భాగవతంలో ఇంద్రుడు కానీ, ఇంద్రుడు పరిగెడతాడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం వైపు. వృత్రాసుర వధలో ఇంద్రుడు కానీ ఈశాన్యం గురించి. సరే, అందుచేత అలా ఈ పుట్టినటువంటి వాడు ఈశ్వరారాధనం చేసి తరించడానికి తన పూజామందిరంలో పెట్టుకున్నటువంటి మూర్తితో, స్వామితో అనుబంధం పెంచుకోవాలి. అందుకే మన వాళ్ళు స్తోత్రం చేస్తే ఒక మాట చెప్తారండి, భగవంతుడిని నువ్వు చాలా గొప్పవాడి, చాలా గొప్పవాడి, చాలా గొప్పవాడి అని స్తోత్రం చేయడం కాదు. ఎంత మాట అన్నారంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఈశ్వర నువ్వెవరివో తెలుసా? త్వమేవ మాత, మా అమ్మవి నువ్వే. పితా త్వమేవ, మా నాన్నగారు నువ్వే. మా బంధువులు నువ్వే. మా స్నేహితులు నువ్వే. మా డబ్బు నువ్వే. మా సర్వస్వం నువ్వే అని ఊరుకోలేదు. శంకరాచార్యులు వారు అన్నారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. పార్వతీదేవి మా అమ్మ, శంకరుడు మా అయ్య. వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అన్నారు. నృసింహ శతకకర్త అన్నాడు, నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటాక్షమే మాకనేక ధనము,
నీ మీద కీర్తనల్ అఖిల ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము. తోయజాక్ష నీపాద తులసిదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నీలమేఘశ్యామ నీవె తండ్రివి మాకు. స్వామి నువ్వు మా తండ్రివి. కమలవాసిని మమ్ము కన్న తల్లి. పద్మములో కూర్చున్నటువంటి పద్మావతీదేవి మా అమ్మ. ఈ అనుబంధం ఉండాలి భగవంతుడితోటి. మాకు భయం ఏమిటంటే మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మ ఉంది, నాకు భయం ఏమిటంటే అనగలగాలి. నారదుడు అన్నాడు నిన్నటి రోజున అలాగా అరణ్యంలోకి వెళ్ళి, నాకు భయం ఏమిటంటే ఇక్కడ మా అమ్మ నాన్నగారు ఉన్నారు కదండి లక్ష్మీనారాయణులు అన్నాడు కాబట్టి రక్షింపబడ్డాడు. నీకు ఆ పూనిక ఉండాలి. పూనిక ఎప్పుడు విశ్వాసమునకు భక్తి అని పేరు. లేని రోజున ఎంత రొట్ట వేస్తే ఉపయోగం ఏమిటి? ఆ పూనిక ఉన్నదా? ఉన్నది. ఏమిటి గుర్తు? ఈ అనుబంధంతో ఇంతమంది గాంధీవం ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు. చేత గదది ధరించి తిప్పితే అగ్నిహోత్రాన్ని పుట్టించగలిగిన భీమసేనుడు ఉన్నాడు. నకుల సహదేవులు ఉన్నారు. అజాతశత్రువైన ధర్మరాజు ఉన్నాడు. 5గురు మామగారులు అక్కడ నిలబడి ఉన్నారు. 5గురి మామగారుల కాళ్ళు పట్టుకోలేదు. నీ వాళ్ళు నిన్నేం రక్షిస్తారు? నువ్వు మా మామగారు అంతవాడండి, మా బావగారు ఇంతవాడండి, మా మరిది గారు ఇంతవాడండి అని స్తోత్రం మాని. నీ రక్షణ ఎక్కడుందో తెలుసా? నీ ఇంటి ఈశాన్య దిక్కునుంది. నీ స్వామిని నమ్ముకోవడం నేర్చుకో. అలాగని మా బావగారి గురించి ఎందుకంటే అనవసరం అనకు. మీ బావగారిని భగవంతుడిగా చూసుకో. కానీ లోపల పూనికతో మాత్రం ఈశ్వరుడికి శరణాగతి చేయడం నేర్చుకో. వాడు నీకు రక్షకుడు, అన్యులు రక్షకులు కారు. అందుకని ఆవిడ పాండవుల్ని ప్రార్థన చేయలేదు, కృష్ణుడిని ప్రార్థన చేసింది. చెల్లెలి కోడల ఎన్నో తరంలోదండి ఉత్తర. పాండవుల యొక్క కుమారుడైన అభిమన్యుని యొక్క భార్య ఉత్తర, అంటే కోడలు. కాబట్టి పాండవుల యొక్క తర్వాత తరంలోది ఉత్తర. కానీ ఈశ్వరానుగ్రహము, ఇంటి రక్షణ ఎక్కడ ఉంటుంది? వంశం నిలబడడం ఎక్కడ నిలబడుతుందంటే ఇంటికొచ్చిన కోడలికి ఉన్న భక్తి యందు వంశము నిలబడడం అన్నది ఉంటుంది. కోడలు తీసుకొచ్చే కట్నం, కోడలికి వెనకాల ఉన్నటువంటి పరివారం, కోడలకు వచ్చిన ఇంగ్లీషు, కోడలకున్న సీరియల్ నాలెడ్జి, కోడలకున్నటువంటి టీవీ నాలెడ్జి క్రైటీరియాగా తీసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ తర్వాత అత్తకి కోడలకి పడకపోయి వీధిలోకి వచ్చి అల్లర్లు పడిపోతే వచ్చిన ఇబ్బంది అంటే ఉపయోగం ఏముంది? కోడల్ని తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇంటి పూజా మందిరాన్ని నిలబెట్టుకోగలదా? ఇది పెద్ద కోడలికి లేదా కోడలికి నువ్వు ఇవ్వగలిగిన ఆస్తి. దీన్ని పరంపరాగతంగా నడపగలిగిన సంస్కారము పుట్టింటి యందు పెంపొందించుకుని వస్తోందా లేదా? అందుచేత ఇది కావాలి. సాత్విక బుద్ధితో ప్రవర్తిస్తుందా? మంచి మర్యాదలతో నిలబడుతుందా? ఈశ్వరుణ్ణి తలుచుకుంటుందా? నీ వంశాన్ని నిలబెడుతుందా? ఎక్కడుందండి వంశానికి రక్షణ? అందుకని కృష్ణుడి పాదాల మీద పడి నీదు చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన భల్లాగ్నినంచి శిశువు బ్రతికింపగదే అంది. పోతన గారు అన్నారు, ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా ఆ రోజున అన్నారు. సకల ప్రాణి హృదంతరాళమున భస్వజ్యోతి అయ్యుండు ఈశ్వరుడు అచ్యుతుడు చిత్కలుండు అచ్యుతుడై ఎడన్ చక్రహస్తకుడై వైష్ణవమాయ గప్పి విరటజా గర్భంబున కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్లీలతో. ఎంత గొప్ప పద్యం వేశారో చూడండి. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళమున భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడై ఎడన్. అచ్యుతుడన్నారు. అచ్యుతుడంటే ఏ పరిస్థితులలో ఏ కాలములో కూడా తన యొక్క స్థానము నుండి భ్రంశమును పొందనివాడు. అటువంటి వాడు ఆయన ఎక్కడుంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు. భా అన్నది కాంతి, జ్ఞానం. అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్న భావనలను అర్థం చేసుకోగలిగిన వాడు. ఇంతమంది మామగారులు ఇక్కడున్నా రక్షించడం అన్నది మాత్రం ఆయన నుంచే రావాలి. వీళ్ళు రక్షించిన ఆ రక్షణ శక్తి ఈయన నుంచే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లుంటే పంపులోంచి వస్తాయి. పంపు నీళ్ళు అక్కడ లేకపోతే పంపులోంచి ఏమొస్తాయి? అందుకని ఇక్కడి నుంచి రావాలి. ఇక్కడుంది మెయిన్ సెంటర్ అని పట్టుకుంది. ఇది తెలుసుకున్నాడు స్వామి. ఎలా తెలుసుకున్నాడు? సకల ప్రాణి హృదంతరాళముల భస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకళుండచ్యుతుడు అంటున్నావేమో. సూక్ష్మకళుండ్ మంత్రపుష్పం చెప్పేసింది. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. వడ్డుగింజ పెట్టుకుని ఇలా గీరితే మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. సూక్ష్మకళుండచ్యుతుడ ఎడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై అంగుష్టమాత్రుడైపోయాడు. బొటన వేలంత వాడైపోయాడు. ఇక్కడ బయట రథం దగ్గర నిలబడ్డాడు.
అక్కడ ఉత్తరా గర్భంలోకి వెళ్ళిపోయాడు. బొటన వేలంత వాడై ఉన్నాడు. పట్టు పీతాంబరం కట్టుకున్నాడు. చతుర్భుజుడయ్యాడు. చేతిలో చక్రం పట్టుకున్నాడు. ఒక చేతితో గదని ఇలా తిప్పుతున్నాడు. ఇలా గదని తిప్పుతున్నవాడు ఎంతున్నాడు? బొటన వేలంతున్నాడు. కడుపులో పడుకున్న పిండమేమంటోంది? అమ్మ బాబోయ్, అగ్నిహోత్రం వచ్చేసింది, నన్ను ఇది కాల్చేస్తోంది, నన్ను రక్షించేవాడెవడు, నేను మొర పెడితే ఎవరికి వినపడుతుంది, గర్భంలో ఉన్నాను అని ఏడుస్తోంది. ఈయన ఆ పిండానికి ఎదురొచ్చాడు. ఎవరు వేశాడు? అశ్వత్థామ వేశాడు మళ్ళీ బ్రహ్మాస్త్రం. ఎవరిని చంపడానికి? ఇంకా కడుపులో మంట మిగిలిపోయాడు. ఒక్క నలుసు ఉత్తరాగర్భంలో ఆ పిండము సంహరింపబడాలని వేశాడు. వచ్చేసింది లోపల ఉన్న పిండం మీదకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ? ఉత్తరాగర్భమునందు పెరుగుతున్నటువంటి పిండము యొక్క ముందు భాగమునందు అంగుష్టమాత్రుడై నిలబడ్డాడు. గదని తిప్పుతున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి. ఇదో గొప్ప మాట. వైష్ణవమాయని ప్రకటించాడు. ఒక్కసారి తన తేజస్సుని చూపించాడు. ఎక్కడ? ఉత్తరాగర్భంలో. ఎవరికి కనపడుతోంది? పిండమునకు తప్ప ఎవరికి కనపట్టాలా? ఉత్తరకి కనపట్టాలా, పాండవులకి కనపట్టాలా, లోకమునకు కనపట్టాలా. అమ్మ కడుపులో ప్రదర్శిస్తున్నాడు ఈ లీల. తాను బయట అలా నిలబడున్నాడు. చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై. కురు సంతానం అంటే వేరోట అనుకోకండి. కౌరవులంటే కురువంశంలో వాళ్లే పాండవులును కౌరవులు కూడా. అందుచేత కురు సంతానార్థి అయి అడ్డమై పాండవుల వంశము నిలబడడం కోసమని తాను పిండమునకు ఎదురెళ్ళి నిలబడి బ్రహ్మగారి అస్త్రము నుంచి వచ్చినటువంటి తేజస్సుని తన తేజస్సులో కలిపేసుకుని చాలా ఉల్లాసంగా సంతోషంగా పిల్లాడి వంక చూస్తే వాడి ఇంకా సరిగా అమరని 2 చేతులతో ఎంత అందగాడురా, బొట్టన వేలంతున్నాడు. పట్టు పీతాంబరం కట్టుకుని గద తిప్పుతూ చక్రహస్తకుడై మా అమ్మ కడుపులోకొచ్చి అంతటి అగ్నిహోత్రాన్ని తాగేసి నన్ను రక్షించాడా అని స్తోత్రము చెయ్యడము చేతకాని పిండము కనురెప్పలు పైకెత్తి చీకట్లో చూస్తుండగా అంతర్ధానమైపోయాడు. పురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. అశ్వత్థామ చేత విడువబడనటువంటి బ్రహ్మాస్త్రము నుంచి పైకి వచ్చిన అగ్నిహోత్ర జ్వాలలను తాను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇది సూతుడు చెప్పన్నాడు. చిత్రంగా ఉందా ఈ మాట? అలా ఎలా పుచ్చుకుంటాడు అని అనుకుంటున్నావా? నీకు మొట్టమొదటి చెప్పాను కదా 22 అవతారాలు. 22 అవతారాలలో మొట్టమొదటి అవతారం ఇది. అన్నీ అందులోంచి వచ్చే ఉన్నది నారాయణుడు. అందులోంచి నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అందులోంచి పుట్టిన వాడి తేజస్సుని ఎందులోంచి వచ్చాడో అందులోని వాడు పుచ్చేసుకోవడం పెద్ద గొప్ప. పుచ్చేసుకున్నాడయా. అందుకు నా తేజస్సుని తనలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది పాండవులు చేయగలరా? కృష్ణుడు చేశాడు. ఎందుకు చేశాడు? ఇప్పుడు అనుసంధానం చేయండి. ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థామని రథం మించి దింపగానే కృష్ణుడు అన్నాడు చంపేయి అన్నాడు. అర్జునుడు వెంటనే చంపేసి ఉండుంటే వీడికి నేను 18 అధ్యాయముల గీత చెప్పినా వీడికి అర్థం కాలేదు ధర్మం అంటే ఏమిటో. కాబట్టి నేను ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించక్కర్లేదనుకున్నాడు. తను చెప్పినా అశ్వత్థామని చంపలేదు. అది ధర్మము కాదు, గురుపుత్రుడు బ్రాహ్మణుడు అని వదిలిపెట్టేశాడు. ద్రౌపది వదిలిపెట్టేసింది. ఈ ధర్మాన్ని తన దృష్టిలో పెట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మమే ఈశ్వరుడు. ధర్మమును పాటించిన వాణ్ణి తాను రక్షించాలి. ఇప్పుడు ఎలా రక్షించాడు? ఎవ్వడూ రక్షించలేని రీతిలో రక్షించాడు. ఇటువంటి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు. కృష్ణుడు మాత్రమే చెయ్యగలడు. అటువంటి కృష్ణ పరమాత్మని నమ్ముకున్న వాడికి నీ కోరిక తీరదని ఇంకా నువ్వు అనుమానం పెట్టుకుంటున్నావా? నీ కష్టం తీర్చలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఇంకా నిన్ను మార్చగలిగిన వాడు ప్రపంచంలో ఉన్నాడా? ఉత్తరాగర్భమునందు చెనకబడుతున్నటువంటి పిండమును దహింపబోతున్నటువంటి అగ్నిహోత్రమును తన యొక్క తేజస్సులో నింపుకుని రక్షించినటువంటి పరమాత్మ పాదములు స్మరించి కృష్ణాని నోరున్నందుకు అంటే నిన్ను రక్షించడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అందుకని నీ ఎందు భక్తిని పాదుకొలపగలిగినటువంటి ఒక గొప్ప లీలని ద్రోణతనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్. ఇది ఎలా చేశాడు? ఆ వెలుతురుని తనలోకి తీసుకోవడం పెద్ద కష్టపడిపోయి అల్లరైపోయి చేయలేదుట. చాలా హేళగా చిరునవ్వు నవ్వుతూ ఆ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని తాను పుచ్చేసుకున్నాడు. పిండం అలా చూస్తూ ఉండిపోయింది. రేపటి రోజున ఇంద్రుడి గారి పరీక్షిత్ అని పేరు ఎందుకు వచ్చిందో చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ఆఖ్యానం. అందుచేత అటువంటి స్థితిలో రక్షణ చేశాడయా కృష్ణ భగవానుడు.
ఉత్తర వెంటనే పొంగిపోయి సంతోషంతో నా కడుపులో అగ్నిహోత్రం చల్లారిపోయిందయా, నా పిండము రక్షింపబడింది, పాండవ వంశము రక్షింపబడిందని పొంగిపోయింది. పొంగిపోతే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి కదండి. ఎవరు చెప్తారు? మనం అయితే ఏమంటాం, చాలా థ్యాంక్స్ అండి బాబు, నిజంగా చాలా గొప్ప పని చేశారు, వచ్చే ఆదివారం నాడు మీకు పార్టీ ఏర్పాటు చేస్తాను సార్, లేకపోతే 1,00,000 తులసి ఏర్పాటు చేస్తాను సార్ అని కదా మనం అనాలి. ఇలాంటి మాటలు ఎంత లూజ్ అంటారే ఇంగ్లీష్లో, ఎంత హేయంగా ఉంటాయో. అసలు స్తోత్రం అంటే ఏమిటో, అసలు భగవంతుణ్ణి కుంతీదేవి ఆ రోజున ఏమని ప్రార్థన చేసిందో, నిజంగా కుంతీదేవి స్తోత్రము వింటే ఓహో ఇదనమాట మన జీవితంలో నేర్చుకోవలసిన పద్యాలు, మనం చెప్పుకోవలసిన పద్యాలు. ఇది స్తోత్రం అంటే, ఇది కృతజ్ఞత అంటే, ఇది జీవితం అంటే ఎలా బ్రతకాలో చూపిస్తుంది కుంతీదేవి. చేస్తుంది ప్రార్థన రేపటి రోజున అవతరిద్దరు కానీ. ఎందుకంటే ఇప్పుడు నేను మొదలు పెడితే అది పూర్తవుతుందని నాకు నమ్మకం లేదు, 10 అయిపోతుంది. అందుకని రేపటి రోజున దాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. కానీ భీష్మ ఏకాదశి నాడు తల్లి సరస్వతీ రూపురారైనటువంటి వాణిగారు మీకు అందరికీ ఇటు శారదాదేవిని ఇటు పోతన గారిని మధ్యలో కృష్ణాష్టకం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడతారు. ఆ రోజు చాలా గొప్ప రోజు కనుక ఆ రోజున భీష్మాచార్యుల వారి జీవితం, అది భాగవతాంతర్గతం కాకపోయినా భీష్ముడి జీవితాన్ని అనుసంధానం చేసి భీష్మస్తుతి చేస్తాడండి మహానుభావుడు యుద్ధభూమిలో. ఆ స్తోత్రం చెప్పి ఆ భీష్మ ఏకాదశి నాడు కానుకగా దాన్ని పంచిపెడతాం. ఆ రోజు నుంచి మీకు చేతిలో ఉంటాయి. అప్పటి వరకు ఇంత మనం చెప్పుకుని ఆయన గురించి ఒక్క స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం కృతజ్ఞులం అయిపోవండి. ఆర్తితో చక్కగా కృష్ణుడి మీద అష్టకం చెప్పుకుని బయలుదేరతాం. ఇదే మనని రక్షించేది ఏదైనా ఉంటే ఉత్తరని రక్షించలా. అందరూ అనండి, వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం సతీ పుష్పసంకాసం హారనూపురశోభితం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం భక్తి పింఛావసూరాంగం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం పుల్లపద్మపద్మాక్షం నీలజీమూత సన్నిభం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర శుశోభితం పీతాంబర శోభితం అవాప్త తులసీగంధం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం కుంకుమాంకితరక్షసం శ్రీనికేతం మహేశ్వాసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం శ్రీవత్సాకం మహోరస్కం మహోరత్నం వనమాలా విరాజితం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రదళం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ప్రాతరుత్థాయేత్ కోటి జన్మ కృతం పాపం కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మరణేన వినశ్యతి. అంత గొప్ప అష్టకం అండి అష్టకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.